పెద్దయ్య దగ్గరికి వెళ్లి సూరజ్ తన భావాన్ని తెలుసుకున్న జోష్న అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న హైప్ బటన్ మీద క్లిక్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. జోష్న సూరజ్ పెళ్లి జరగాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా జోష్న సిగ్గు విడిచి దీపా కార్తీకుల దగ్గరికి వెళ్ళైతే నేను సూరజ్ని ప్రేమిస్తున్నానన్న విషయం అయితే చెప్పేసేసరికి మేము ఎలా నమ్మాలి అంటూ కార్తీక్ అడిగిన ప్రశ్నకు ఏం చేయమంటారు? చేకోసుకోమంటారా, కాల్చుకోమంటారా, ఏం చేయమంటారు? ఏం చేసి నేను సూరజ్ని ప్రేమిస్తున్నాను అన్న విషయం బయట పెట్టాలి? నీ మనసులో నేనున్నాను అని నా చేత అగ్రిమెంట్ కూడా రాయించుకున్నావు కదా, ఇప్పుడు నన్ను మర్చిపోయావంటే ఎలా నమ్మాలి? నేనే చెప్తున్నాను కదా బావా, అగ్రిమెంట్ ఒక లెక్క కాదు. నా పెళ్ళయ్యేంత వరకే అగ్రిమెంట్. నాకు పెళ్ళైన మరుక్షణం, నా మెడలో తాళి పడిన మరుక్షణం నేను అగ్రిమెంట్ని చింపేస్తాను. పైగా దీప ఇంటి వారసురాలన్న విషయం కూడా చెప్పేస్తాను. ఎందుకంటే నాకు సూరజ్ కావాలి. సూరజ్తో నేను గడిపే లైఫ్ కావాలి. జీవితాంతం సూరజ్ నా భర్తగా కావాలి. నేను సూరజ్ని కోరుకుంటున్నాను. ఏదో రకంగా మీరే నన్ను సూరజ్ని కలపాలి అని చెప్పనేసరికి, అయినా నువ్వు పెళ్లి చేసుకోను అని చెప్పావు కదా, సూరజ్ మాత్రం నిన్ను ఇష్టపడతాడంటావా? ఏమో, ఇష్టపడుతున్నాను అని చెప్పాడు కదా. అయినా వాడు ఒక కోపిష్టి. బంగారం బంగారం అంటూ నా వెంట పడి మీరు పెళ్లి ప్రపోజల్ అంటూ బయట పెట్టేసేసరికి వాడు నన్ను దూరం పెట్టేశాడు. పైగా వేరే అమ్మాయిలతో మాట్లాడుతున్నాడు. మీరు తీసుకొచ్చిన పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నాడు. వాడిని నేను అస్సలు వదిలిపెట్టను. వాడు నాకు కావాలి. సూరజ్ని నేను పెళ్లి చేసుకోవాలి. ప్లీజ్ దీప, నాకు హెల్ప్ చేయ దీప అని చెప్పాను. కానీ మేము చేసే హెల్ప్ మేము చేస్తాము, కానీ సూరజ్ నిన్ను పెళ్లి చేసుకోవాలి అంటే నువ్వు సూరజ్ని ప్రేమిస్తున్నావు అన్న విషయం సూరజ్కి తెలియాలి కదా. సో దాని గురించి ఆలోచించు అనేసరికి వెంటనే జోష్న ఇంటికి వచ్చి సూరజ్కి కాఫీ పెట్టిస్తుంది. అక్కడ సూరజ్ కొంచెం అనుమానపడుతూనే తాగుతాడు. ఎందుకంటే అది కూడా జోష్న తాగిన తర్వాతనే తాగుతాడు సూరజ్ అయితే. ఇంకిద్దరు అలా కాఫీ తాగేసిన తర్వాత జోష్న అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సూరజ్ నవ్వుకుంటాడు. ఇంకా అదే విషయం దీపకు ఫోన్ చేస్తుంది. ఒకప్పుడు దీపం మీద ఎంత కోపంతో ఉండేది. దీప ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని జోష్న ఇప్పుడు ప్రేమ విషయంలో దీపను సలహాల కోసం ఫోన్ చేస్తుంది. అంతలా జోష్న మారిపోయింది అనాలో, దీప కార్తీకులు మార్చేశారు అనాలో, లేక సూరజే తన జీవితంలోకి వచ్చాక కార్తీక్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని భీష్మించు కూర్చున్న జోష్న మనసులో ప్రేమ అనే విత్తనం మొలకెత్తించి మొక్కగా చేయడానికి సూరజ్ పడుతున్న తాపత్రయం అనాలో. ఇంకా జోష్న అయితే మొత్తానికి సూరజ్ ప్రేమలో పడిపోతుంది. ఇంకా అదే విషయం చెప్పేసేసరికి సూరజ్కి బాగా ఇష్టమైంది వాళ్ళ పెద్ద అయిన కదా. ఆ పెద్దయ్య దగ్గరికి వెళ్తే ఆ పెద్దయ్య సహాయంతో సూరజ్ నిన్ను ఇష్టపడచ్చు. వెళ్ళు, పెద్దయ్యని కలిస్తే ఏదైనా ఉపయోగం ఉంటుంది జోష్న అని చెప్పి ఇంకా దీప అయితే చెప్తుంది. చెప్పేసేసరికి సరే రేపే వెళ్తాను అని చెప్పి ఇంకా జోష్న మరుసటి రోజు ఉదయాన్నే హాస్పిటల్ దగ్గరికి వెళ్తుంది. హాస్పిటల్లో పెద్దయ్య ఆపరేషన్ చేయించుకుని హాస్పిటల్ బెడ్ మీదే ఉంటాడు. నమస్కారం అండి అని చెప్పాను. కానీ ఎవరమ్మా నువ్వు అని చెప్పనేసరికి నేను సూరజ్ పనిచేస్తున్న శివనారాయణ గారి మనవరాల్ని అని చెప్పాను. కానీ అవునమ్మా, రామ్మా కూర్చో, నాకు ఒంట్లో బాగోలేదమ్మా అనగానే మీకు సూరజ్ గురించి ఏం తెలుసు అనేసరికి సూరజ్ చాలా మంచివాడు. నా దగ్గర 9 పిల్లలు పెరిగారు. 9 పిల్లల్లో సూరజే ఆ గొప్పవాడు. ఎందుకంటే వాళ్ళకి బ్రతుకు తెరువు వచ్చాక వాళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడిన తర్వాత నన్ను వదిలి వెళ్ళిపోయారు. సూరజ్ మాత్రం నన్ను వదిలిపెట్టలేదు. నాతోటే ఉన్నాడు. నన్ను ఎప్పటికప్పుడు కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. మొన్నటికి మొన్న ఆపరేషన్ అంటూ డబ్బులు అడిగేసరికి నిజంగా ఆపరేషన్ చేయించాడు. అంత గొప్పవాడు సూరజ్. ఆపరేషన్కి నేను అడగకపోయినా తనే అర్థం చేసుకున్నాడు. వాడు నా నుంచి దూరమైన వాడు కాళ్ళ మీద వాడు
నిలబడినా నన్ను వదులుకోలేదు అని చెప్పి ఇంకా పెద్దయ్య కాస్త చెప్తాడు. అంటే సూరజ్ ఎవరిని ఇష్టపడలేదా అనగానే, ఎవరిని ఇష్టపడే మనస్తత్వం కాదమ్మా, ఒకరిని మీద ప్రేమ చూపించాడంటే ప్రాణం పోయే వరకు వాళ్ళ మీద ప్రేమ వాడికి అలానే ఉంటుంది. అది నా మీద వాడు చూపించిన ప్రేమను బట్టి నేను చెప్పగలను. ఎందుకంటే వాడికి నేనంటే చాలా ఇష్టం, నా మీద ఎంతో ఇష్టంతో ఉన్నాడు వాడు. అలాంటి వాడిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరూ వదులుకోవడానికి సిద్ధపడరు. నీతి న్యాయంగా వెళ్ళాలనుకుంటాడు. అడ్డదారిలో ఒక్క రూపాయి కూడా సంపాదించాలన్న ఆలోచన లేనివాడు. తన స్వశక్తి మీద తనకు పూర్తి నమ్మకం ఉన్నవాడు. అలాంటి వాడు నా సూరజు అంటూ చాలా గొప్పగా చెప్తాడు. ఇన్ని మాటలు అంటున్నావు, ఇన్ని మాటలు అడుగుతున్నావు, సూరజ్ గురించి ఇన్ని విషయాలు తెలుసుకుంటున్నావు, నువ్వు సూరజ్ని ఇష్టపడుతున్నావమ్మా అని చెప్పి పెద్దయ్య అడిగేస్తాడు. అవునండి, నేను సూరజ్ని ఇష్టపడుతున్నాను అని చెప్పాను. కానీ అసలు సూరజ్ మీకు ఎలా దొరికాడు, ఎలా అని చెప్పనేసరికి అది అనగానే, చెప్పండి సూరజ్ మీకు ఎలా దొరికాడు అని చెప్పనేసరికి, సూరజు నాకు ఒక అతను తీసుకొచ్చి ఇచ్చాడు, నా బిడ్డను మీరు పెంచండి, నేనే తీసుకొచ్చి ఇచ్చానన్న విషయం ఎవరికీ చెప్పొద్దు అని చెప్పాడు. కానీ నేను ఆ బిడ్డ గురించి ఎవరికీ చెప్పలేదు. కానీ మీరు సూరజ్ని ప్రేమించిన వ్యక్తి, పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వ్యక్తి కాబట్టి మీకు మాత్రమే అతను ఎవరన్న విషయం చెప్తాను అంటూ ఇంకా ఫోటో కాస్త తీసి చూపిస్తాడు. ఫోటో తీసి చూపించేసరికి ఆ ఫోటో చూడడంతో ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది. ఎందుకంటే ఆ ఫోటోని జోష్న ఎక్కడో చూస్తుంది. ఈ ఫోటోని నేను ఎక్కడో చూసానే అనుకుంటూ గుర్తు తెచ్చుకునేసరికి ఒక్కసారి మాలిని వాళ్ళ ఇంటికి వెళ్ళింది కదా, అక్కడ చూస్తుంది ఆ ఫోటో. మాలిని పక్కన ఉన్న వ్యక్తే ఈ వ్యక్తి అని. ఈ వ్యక్తి ఇక్కడ మీ దగ్గరికి ఎందుకు బిడ్డను తీసుకొచ్చాడు అనగానే ఆయన ఏమీ చెప్పలేదు. కానీ గుండెల నిండా బాధతో ఉన్నాడని మాత్రం తెలిసింది. ఈ బిడ్డని మీరే మీ బిడ్డలా పెంచండి అంటూ కొంచెం డబ్బు ఆ బిడ్డని నా చేతికి అప్పగించాడు అనేసరికి ఇంకా జోష్నకు అర్థమవుతుంది ఆ బిడ్డ ఎవరో కాదు, మాలిని కొడుకన్న విషయం అర్థం చేసుకున్న తర్వాత ఇంకా వెంటనే జోష్న క్లారిటీ కోసం సరాసరి మాలిని దగ్గరికి వెళ్తుంది. మాలిని దగ్గరికి వెళ్ళేసరికి, మీతో నేను ఒక విషయం మాట్లాడాలి, మీ పర్సనల్ విషయమే కావచ్చు, కానీ నాకు నిజం చెప్తారు అన్న ఉద్దేశంతోనే వచ్చాను అనేసరికి, చెప్పు ఏమి నిజం కావాలి నీకు అనగానే, మీకు పిల్లలు లేరా అని చెప్పి ఇంకా జోష్ని అడుగుతుంది. ఆ ప్రశ్న ఎందుకు అడిగావు అనగానే, మీకు కొడుకో కూతురో ఎవరొకరు ఉండాలి కదా, మరి వాళ్ళు ఏమయ్యారు, మీకొక కొడుకు పుట్టాడు అని మా మమ్మీ చెప్పింది, మరి ఇప్పుడు ఆ కొడుకు ఏమయ్యాడు అని చెప్పనగానే, ఆ కొడుకు ఏమయ్యాడంటే ఏం చెప్పాలి, ఆ కొడుకు నా భర్త ఇద్దరూ నాకు ఒకేసారి దూరం అయ్యారని చెప్పాలా అని చెప్పనేసరికి, అంటే ఏంటి అనగానే, 4 సంవత్సరాల వయసున్న సమయంలో నా భర్త నా కొడుకును తీసుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో ఏమయ్యాడో అసలు ఉన్నారో లేరో కూడా నాకు తెలియలేదు. తర్వాత నా భర్త చనిపోయారు అన్న విషయం తెలిసింది. మాకు ఈ గొడవ జరగడం నా బిడ్డ నా నుంచి దూరం అవడానికి కారణం ఒక రకంగా మీ తాత వల్లే నా కొడుకు నాకు దూరం అయ్యాడు అని చెప్పనేసరికి, మా తాత ఏం చేశాడో అనగానే, అప్పుడు జరిగిన గొడవ వేరే అని చెప్పి గొడవలో వెళ్ళిపోయారు. తర్వాత నా భర్త చనిపోయాడు అన్న విషయమే తెలిసింది. నా కొడుకు ఎటు వెళ్ళాడో ఏమయ్యాడో ఎటు వెళ్ళిపోయాడో కూడా నాకు తెలియలేదు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోయేసరికి, అంటే నిజంగా ఆయన చెప్పింది నిజమే అని చెప్పి ఇంకా అక్కడి నుంచి ఆయన ఎందుకు బిడ్డని దూరం చేశాడన్న విషయం మనకు తెలియదు. ఇప్పుడు నేను ఈ విషయాన్ని నిజం బయట పెట్టకూడదు. నిజం బయట పెడితే సూరజ్కి నాకు పెళ్లి జరగదు. ఎందుకంటే సూరజ్ మాలిని కొడుకన్న విషయం అటు ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలిసినా కానీ వాళ్ళు నాకు ఇచ్చి పెళ్లి చేయరు అని చెప్పి ఇంకా జోష్న అనుకుంటుంది. కానీ సూరజ్ లేకుండా జోష్న ఉండాలి అన్న ఆలోచన లేదు కదా, తను బ్రతకాలి అన్న ఆలోచన లేక ఈ విషయాన్ని దాచిపెట్టాలి అని చెప్పి ఇంకా సూరజ్ మీద మరింత హోప్ పెంచుకుని ఒకరోజు ఆఫీసులో ఉండగా, సూరజ్ నేను నీతో మాట్లాడాలి అని చెప్పనేసరికి, ఏంటి అని చెప్పనగానే,
నీకు ఎప్పటి నుంచో చెప్పాలనుకున్న విషయం, చెప్పే ధైర్యం లేదు నాకు, కానీ ధైర్యం తెచ్చుకొని చెప్తున్నాను. ఎందుకంటే నిన్ను దూరం చేసుకోవాలనేది నాకు ఉన్న కోరిక కాదు. నేను నిన్ను దూరం చేసుకుని బ్రతికే అంత ధైర్యం నాకు లేదు. నాకు నువ్వంటే చాలా ఇష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ అసలు విషయం కాస్త బయట పెడుతుంది ఇంకా జోష్న. బయట పెట్టి, నేను మరొక మాట మాట్లాడాలి అనుకుంటున్నాను, నిన్ను బావా అని పిలవచ్చా అని చెప్పనేసరికి ఒక్కసారిగా సూరజ్ షాక్ అవుతాడు. నేను నువ్వు అడిగిన మొదటి దానికే సమాధానం చెప్పలేదు అనగానే, నీ ఇష్టం, నేనంటే నీకు ఇష్టమా కాదా అన్న విషయం నువ్వు చెప్పు. మరొకటి, నన్ను బావా అని పిలుస్తాను అని కూడా నువ్వే చెప్తున్నావు, ఏం మాట్లాడాలి నేను అని చెప్పి ఇంకా అనేసరికి, చెప్తున్నాను కదా సూరజ్, ఆలోచించు. నిన్ను బావా అని పిలవాలని నేను ఆశపడుతున్నాను, ప్లస్ నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను ఇష్టపడుతున్నాను, నిన్ను పెళ్లి చేసుకోవడానికి కూడా నాకు అభ్యంతరం లేదు అని చెప్పి మాట్లాడేసరికి, నీకు ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు? నువ్వు నన్ను ప్రేమించవు కదా, పెళ్లి చేసుకోవాలని అనుకున్నావు కదా, కానీ నేను నిన్ను ఇష్టపడట్లేదని, నా మనసులో మా బావ ఉన్నాడని భ్రమపడి నన్ను రిజెక్ట్ చేశావు. ఇప్పుడు నేనే సిగ్గు విడిచి నీ దగ్గరికి వచ్చి అడుగుతున్నాను కదా, నువ్వంటే నాకు ఇష్టం, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి నేనే అడుగుతున్నాను. పైగా బావాని పిలుస్తానని కూడా అంటున్నాను. అయినా నువ్వు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఊరుకుంటావేంటి? చెప్పు సూరజ్, అసలు ఎందుకు నువ్వు సైలెంట్గా ఉన్నావు? సరే, నేను ఏ విషయం అనేది నీకు తర్వాత చెప్తాను. సరే, నాకు కొంచెం పని ఉంది అంటూ సూరజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి పెద్దయ్య దగ్గరికి వెళ్తాడు. పెద్దయ్య అని చెప్పనగానే, నిన్ను ఇష్టపడుతున్న అమ్మాయి ఇక్కడికి వచ్చింది అని చెప్పనేసరికి, ఏంటి పెద్దయ్య నువ్వు అనేది అనగానే, అవును, నిన్ను తను ఇష్టపడుతుందంట కదా, తను ప్రేమిస్తుందంట కదా, అమ్మాయి చూడ చక్కగా ఉంది అని చెప్పనేసరికి, నీకు నచ్చిందా పెద్దయ్య అని చెప్పాను. కానీ నిజంగానే నాకు నచ్చింది సూరజ్, నాకు అమ్మాయి బాగా నచ్చింది. నువ్వు ఆ అమ్మాయి దగ్గర సంతోషంగా ఉంటావు. తల్లిదండ్రులు నీకు లేక వాళ్ళ ప్రేమ నువ్వు దూరం చేసుకున్నావు కదా, వాళ్ళ ప్రేమ ఈ అమ్మాయిలో నీకు కనిపిస్తుంది. ఈ అమ్మాయి నిన్ను అంతలా ఇష్టపడుతుంది అని చెప్పనేసరికి, నాకు ఆ అమ్మాయి ప్రపోజ్ చేసింది పెద్దయ్య, అంటే నేను తనని ఇష్టపడుతున్నట్టు, తను పెళ్లి చేసుకుంటానన్నట్టు చెప్పింది. నేను మీ అభిప్రాయం తీసుకున్న తర్వాతే ఏదో ఒక నిర్ణయం చెప్దాము అన్న ఉద్దేశంతో నేను చెప్పలేదు అనగానే, అలాంటి చక్కనైన అమ్మాయిని అస్సలు వదులుకోవద్దు, నిన్నంతలా ఇష్టపడుతున్న అమ్మాయిని అస్సలు వదులుకోవద్దు సూరజ్ అని చెప్పనేసరికి, సరే పెద్దయ్య, మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి ఇంకా సూరజ్ పెద్దయ్య మాట విని ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత సరాసరి ఇంట్లోకే వెళ్తాడు. ఇంట్లోకి వెళ్ళి, శివనారాయణ చైర్మన్ గారు, నేను మీతో మాట్లాడాలి అనగానే, చెప్పు సూరజ్, ఏ విషయమైనా పర్వాలేదు, మొహమాట పడకుండా చెప్పు అనగానే, జోష్న నన్ను ఇష్టపడుతున్నానని నాకు చెప్పింది. జోష్న పూర్తిగా నన్ను ఇష్టపడుతుంది అన్న విషయం కూడా నేను తెలుసుకున్నాను. కాబట్టే జోష్నను పెళ్లి చేసుకోవడం నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అనేసరికి ఒక్కసారిగా శివనారాయణ, సుమిత్ర, దశరథ, కార్తిక్ అందరూ కూడా చాలా సంతోషపడతారు. నిజంగా చెప్తున్నావు సూరజ్ అనగానే, నేను నిజమే చెప్తున్నాను అనగానే, అమ్మ జోష్న అంటూ పిలుస్తారు. చెప్పండి తాత అని చెప్పి బయటకు వస్తుంది. సూరజ్ మాకంతా చెప్పాడు అనేసరికి, ఏం చెప్పాడు అని చెప్పాను. కానీ నువ్వు సూరజ్ని ఇష్టపడుతున్నావంట కదా అనగానే, అవును, సూరజ్ అంటే నాకు చాలా ఇష్టం, అది నాకు తర్వాత తెలిసింది. మొదట మీరంతా బలవంతంగా ఒప్పించినప్పుడు సూరజ్ని నేను పెళ్లి చేసుకోవడం ఏంటి అని అనుకున్నాను. కానీ మీరంతా నా గురించి ఆలోచించే ఇది ఒప్పించారన్న ఉద్దేశం అనుకున్నాను. కానీ నిజానికి సూరజ్నే నేను ఇష్టపడుతున్నాను అన్న విషయం నాకు తర్వాత, సూరజ్ ఎప్పుడైతే నన్ను రిజెక్ట్ చేశాడో అప్పుడే నేను తెలుసుకున్నాను అని చెప్పనేసరికి, అయితే ఇప్పుడు సూరజ్కి నీకు పెళ్లి చేయడం ఎలాంటి అభ్యంతరాలు లేవు కదా అనగాని, ఎలాంటి అభ్యంతరాలు లేవు అని చెప్పనగానే ఒక్కసారిగా ఇంకా జోష్న, సూరజ్ ఇద్దరు సంతోషపడతారు. అమ్మ సుమిత్ర, వెంటనే ఆలస్యం చేయకు, వెంటనే పంతులు గారిని పిలిపించి మనం ముహూర్తాలు పెట్టించి వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే బాగుంటుందని నా ఆలోచన అని చెప్పాను. కానీ తప్పకుండా మామయ్య, వెనక ముందు అస్సలు ఆలోచించొద్దు,
జోష్న సూరజ్లిద్దరూ సంతోషంగా ఉండడమే కదా మనకు కావాల్సింది. అప్పుడు వాళ్ళ సంతోషాన్ని మనం ఎందుకు దూరం చేయాలి? వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు, సంతోషంగా ఉంటేనే హ్యాపీగా ఉంటాము అని చెప్పి మాట్లాడేసరికి సరేనని ఇంకా చాలా హ్యాపీగా అయితే ఇద్దరు కూడా చాలా సంతోషంగా పెళ్లి పనులు స్టార్ట్ అయిపోతాయి. సూరజ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా సూరజ్కి జోష్నకు పెళ్లి జరిగిపోతుందని మాలిని మాత్రం చాలా కుళ్ళుకుంటుంది. ఎందుకంటే తన మనవరాలు అంటే తన మేనకోడలు ఒక అనాథని పెళ్లి చేసుకుంటుందనే బాధ, పైగా శివన్నారాయణకి ఎప్పుడు ఒక లోటు ఉండేది. ఆ లోటేంటి? మనవరాలి పెళ్ళి. ఆ మనవరాలి పెళ్ళి కూడా జరిగిపోతుంది. ఇంకా శివన్నారాయణ ఆనందానికి అవధులు ఉండవు అనే కుళ్ళిబోతుతనం, అంటే శివన్నారాయణ సంతోషంగా ఉండకూడదు అనే మనస్తత్వంతోనే ఇంకా మాలిని ఈ పెళ్ళి జరగనివ్వకూడదు, ఏదో రకంగా పెళ్ళిని ఆపేయాలి, పెళ్లి కూతుర్ని ఆరు పెళ్లి కొడుకుని ఇద్దరిలో ఎవరొకరిని దాచిపెట్టేయాలి అని చెప్పి అనుకుంటాడు. అనుకునేసరికి ఇప్పుడు ఎలా చేయాలి, ఏ రకంగా చేయాలి అని ఆలోచిస్తూ ఉండగానే మాలిని అయితే రౌడీలతో మాట్లాడుతుంటుంది సూరజ్ని దాచిపెట్టాలి అన్న ఉద్దేశంతో. అప్పుడు మాలిని మాటలు కాస్త దక్షిణామూర్తి వింటాడు. ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు మాలిని అని చెప్పాను కానీ నేనేం చెయ్యట్లేదు మామయ్య అనగాని చెంప పగలగొడతాడు. జోష్న ఏదో మనిషిని ఇష్టపడి ఎవరొకరిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిందని ఆ ఇంట్లో వాళ్ళు అంత సంతోషంగా ఉన్నారు. నువ్వు వాళ్ళ సంతోషాన్ని దూరం చేయడం కోసం సూరజ్ని దాచిపెట్టమని రౌడీలకు చెప్తున్నావా? తప్పు చేస్తున్నావు మాలిని, చాలా చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. అంత తప్పు చేయొద్దు, అర్థమవుతుందా? వద్దు, అసలు ఏమీ చెయ్యొద్దు. ఎలా ఉన్నావో అలానే ఉండాలి. వెనక ముందు ఏదైనా జరిగినా గట్టిగా తన్నులు పడతాయి, అర్థమవుతుందా? ఎన్నోసార్లు నీకు చెప్పాను, అయినా సరే నా మాట వినిపించుకోకుండా శివనారాయణ కుటుంబం మీద కక్ష తీర్చుకోవద్దు, నా మనవరాలి జీవితాన్ని నాశనం చెయ్యొద్దు. మరి వాళ్ళు మీకు చేసిన అన్యాయం కరెక్టేనా మామయ్య అని చెప్పాను కానీ వాళ్ళు నాకు చేసిన అన్యాయం కరెక్టో కాదో అది తర్వాత విషయం. కానీ వాళ్ళ కుటుంబం జోలికి మనం వెళ్ళవద్దు మాలిని. మనం వెళ్ళడం వల్ల నా కూతురు కుటుంబం బాధపడుతుంది. ఇన్ని రోజులు కూడా జోష్న పెళ్లి చేసుకోను అని చెప్పిన అమ్మాయి ఇప్పుడు జోష్న పెళ్లి చేసుకునేసరికి కుటుంబం ఎంతో సంతోషపడుతుంది. అలాంటి తప్పుడు ఆ కుటుంబాన్ని మనం దూరం బాధ పెట్టొద్దు. వదిలే మాలిని, మనకేమైనా ఉంటే తర్వాత చూసుకోవచ్చు. రెస్టారెంట్లు, బిజినెస్లు అలాగే చూసుకోవాలి తప్ప కుటుంబం జోలికి, పెళ్లి జోలికి వెళ్ళొద్దు. ఎందుకంటే తను నా మనవరాలు. పోయి నా మనవరాలి జీవితాన్ని నాశనం చేస్తానంటే నేను చూస్తూ ఊరుకోలేను మాలిని. ఎందుకంటే ఆడపిల్ల పెళ్లిపేటల మీదకొచ్చి ఆగిపోయిందంటే అది ఎంత పరువు తక్కువ, ఎంత పరువు పోయినట్టు అనిపిస్తుందో నాకు బాగా తెలుసు. అసలు నువ్వు అలాంటి పని ఏమీ చెయ్యొద్దు. నువ్వేమైనా చేస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను మాలిని. ఏమైనా చేయడానికైనా నేను వెనకాడను, అది గుర్తుపెట్టుకో అని చెప్పాను. కానీ అయ్యో మామయ్య, మీరు వద్దు అని చెప్పాక నేను ఎందుకు చేస్తాను? నేను చేయగలనా? మీ మాట కాదని నేను ఏదైనా చేస్తానా అని చెప్పనేసరికి అదే గుర్తుపెట్టుకోమాలిని అని చెప్తున్నాను. నువ్వు నా మాట దాటి ఏమీ చెయ్యొద్దు. ఆ కుటుంబం జోలికి ఇప్పుడు నువ్వు పోవద్దు. ఆ కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది. వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. నా మనవరాలు ఒక ఇంటిదవుతుందని, పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండబోతుందని వాళ్ళు అంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ హ్యాపీనెస్ నుంచి దూరం చెయ్యొద్దు అని చెప్పి మాట్లాడేసరికి సరే మావయ్య, మీరు చెప్పినట్టే చేస్తాను, వాళ్ళని మాత్రం నేను ఏమీ బాధ పెట్టను అని చెప్పి ఇంకా మాలినికి కాస్త దక్షిణామూర్తి వార్నింగ్ ఇస్తాడు. వార్నింగ్ ఇచ్చేసరికి మాలిని విన్నట్టే వింటుంది కానీ ఇంకా సూరజ్ని ఏదో చెయ్యాలని ప్రయత్నం చేస్తుంది. సూరజ్ అంతకంటే తెలివైన వాడు కదా, ఎక్కడ దొరకడు. ఇంకా ఇక్కడ పెళ్లి మండపంలో పెళ్ళిళ్ళు చేస్తూ పెళ్లి జరగడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. పెద్దయ్య కూడా వస్తాడు. పెద్దయ్య కూడా వచ్చి అక్కడ కూర్చుని ఇంకా వాడి తరపున ఒక బట్టలు కూడా తీసుకొస్తాడు పెళ్లి కూతురికి, పెళ్లి కొడుకి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి, మీరు రావడమే గొప్ప మాకు అని చెప్పాను. కానీ లేదు, నేను రావడం కాదు,
చిన్నప్పటి నుంచి వాడికి నేను ఏమీ చేయలేకపోయాను. వాడి పెళ్ళి కూడా ఇప్పుడు వాడే చేసుకుంటున్నాడు. నాకు ఎంత కష్టంగా అనిపిస్తుందో తెలుసా, చాలా బాధపడుతున్నాను అని చెప్పి ఇంకా మాలిని అయితే అనుకుంటూ ఉంటుంది. ఎందుకంటే పెళ్ళి చెడగొట్టాలని చూస్తుంటే పెళ్ళి జరిగిపోతుందే, అనవసరంగా వీడిని ఈ ఇంటికి వచ్చాడు, లేదంటే నేనే నా చెక్కు చేతల్లో పెట్టుకుంటే సరిపోయేది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మాలిని అయితే. ఇంకా ఇదంతా కూడా జరుగుతూ ఉండగా పెళ్ళి పక్కనే ఉండి ఇంకా మాలిని ఏదేమైనా పెళ్ళి ఆపాలని నిర్ణయించుకుని అక్కడికి వెళ్తుంది. ఎందుకమ్మా పెళ్ళి ఆపడం గురించా అని చెప్పాను. అది కాదు మామయ్య, జోష్నను పెళ్లి చేసుకుంటుంటే చూడాలనుంది అనగానే పిలవని పేరంటానికి వెళ్ళకూడదు. పైగా నీ మనసులో ఏదో చెడు ఆలోచనలు వస్తున్నాయి, ఆ ఆలోచనలతో అక్కడికి వెళ్ళొద్దు. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలి, ఒకరి కోసం ఒకరు ఉండాలి. నా మనవరాలు పెళ్లి చేసుకున్నది ఒక అనాథే కావచ్చు, కానీ శివనారాయణ కుటుంబంలో ఒక మనిషిగా కలిసిపోయాడు. అలాంటి శివనారాయణని మాత్రం ఎట్టు పరిస్థితిలో బాధ పెట్టకూడదు అనగానే, అదేంటి మావయ్య, మిమ్మల్ని ఎంతో క్షోభ అనుభవించేటట్టు చేశారు కదా, మరి అలాంటి తప్పుడు మీరు ఎందుకు బాధ పెట్టకూడదంటున్నారు? అది బిజినెస్ మాలిని, ఇది జీవితం. నిజ జీవితంలో మనం ఎవరికి ఎలాంటి బాధ పెట్టద్దు. పైగా తను నా ప్రాణ స్నేహితుడిని బాధ పెడతానంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను? అందుకే నా ప్రాణ స్నేహితుడు జోలికి రావద్దు అంటూ చెప్పేసేసరికి సరే మావయ్య అని మాలిని ఊరుకుంటుంది. ఈయన్ని తీసుకెళ్లకుండా నేనొక్కదాన్ని వెళ్ళినా సరిపోయేది, ఆ పిల్ల ఏదో రకంగా ఆపేసేవాడిని. అయినా సరే ఇప్పుడు నేను వెళ్ళడం లేదు, వెళ్ళొద్దు అని చెప్పిన తర్వాత కూడా ఇల్లు దాటి బయటికి వెళ్తే మళ్ళీ నాకొచ్చే సమస్యలు వస్తాయి అని చెప్పి ఇంకా మాలిని అయితే సైలెంట్ అయిపోతుంది. సైలెంట్ అయిపోయేసరికి ఇంకా జోష్న సూరజ్ల పెళ్ళి అయితే అక్కడ అంగరంగ వైభవంగా ఇంచుమించు ఎంతో కాలం చెప్పుకోవాలి అని ఎంతో ఆశపడ్డాడు కదా శివనారాయణ. సో ఇంకా అలా చేస్తాడు. ఏంటి శివనారాయణ గారు, మనవరాలు పెళ్ళి చాలా వైభవంగా చేస్తున్నట్టున్నారు, ఎందుకు చేయరు అంటూ పక్క వాళ్ళు మాట్లాడతారు. ఏకైక వారసురాలు కదా శివనారాయణ గారికి, మరి అలాంటి మనవరాలు పెళ్ళి ఇంత ఘనంగా చేయడంలో ఆశ్చర్యమే ఉంది. పెళ్లి కొడుకు విషయంలోనే కొంచెం మైనస్ ఉంది అనగానే, ఏదైతే ఏముందిలే, శివనారాయణ గారు తెలివిగానే ఆలోచించారు. మనవరాలకి ఏ పోరు ఉండకూడదని. శివనారాయణ గారికి ఆస్తి లేదా, అంతస్తులు లేవా? ఇలాగా గొప్ప గొప్ప ఆదర్శ భావాలు ఉన్న శివనారాయణ గారిని చూసుకుని మనం సిగ్గుపడాలి. మనం అటు 7 తరాలు ఇటు 7 తరాలు అంటూ లెక్కలేసి అమ్మాయి జీవితానికి ఇచ్చి పెళ్లి చేసేస్తాము, ఆ అమ్మాయిని ఎక్కడికో పంపేస్తాము. శివనారాయణ గారు మాత్రం తన మనవరాల్ని తన దగ్గరే పెట్టుకుని కంటికి రెప్పలా చూసుకోవాలి అన్న ఉద్దేశంతో శివనారాయణ గారు ఉన్నారు అంటూ పక్క వ్యక్తి చెప్పడంతో మంచిగా చెప్పారు, చాలా చక్కగా చెప్పారు. లేదు శివనారాయణ గారు, మీ ఆలోచన విధానం నాకు తెలుసు, అందుకే నేను ఎలా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. నేను మరోలా మీకు చెప్పే విధంగా చెప్పాలని ఎప్పుడు అనుకోలేదు. అయినా మీరు చాలా గొప్పగా ఆలోచించారు. సూరజ్ చాలా మంచివాడంట కదా, పైగా బాగా చదువుకున్నాడంట, జోష్నని ఇష్టపడుతున్నాడంట, జోష్న కూడా సూరజ్ని ఇష్టపడుతుందంట కదా, అంతా సంతోషంగానే ఉండాలండి అని అక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా జోష్న సూరజ్లు ప్రేమ గురించి, వాళ్ళ పెళ్లి గురించి, శివనారాయణ గొప్పగా చేస్తున్నాడనే దాని గురించి మాట్లాడుకోవడంతో అప్పుడే మాలిని దక్షిణామూర్తిని ఏదో రకంగా ఒప్పించి అయితే వస్తుంది. ఇక్కడ ఏదైనా గొడవ చేస్తే మాత్రం అస్సలు ఊరుకోను అంటూ దక్షిణామూర్తి గట్టిగానే చెప్తాడు. చెప్పేసేసరికి ఇంకా మాలిని అయితే ఇంకా అక్కడికి వచ్చి నా మేనకోడలి పెళ్ళి మాత్రమే చూస్తాను మామయ్య, ఇంకా నేను వేరే తప్పుగా ఏమీ చెయ్యను అని చెప్పి దక్షిణామూర్తికి అయితే మాలిని మాటిస్తుంది. ఇచ్చినట్టుగా మరి మాలిని పెళ్ళి చెడగొట్టకుండా ఉంటుందా? జోష్న సూరజ్లు ఇద్దరి పెళ్ళి అయితే మొత్తానికి జరగబోతుంది. వాళ్ళిద్దరూ జీవితాంతం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.